సో నిన్న మనం మూడో గ్రంథం మొదలు పెట్టుకున్నాము. సో దాంట్లో మనం వచ్చేసి 5 పార్ట్లుగా చేసుకుంటాము అనుకున్నాము. 4 పార్ట్లు చెప్పుకున్నాం మనము. సో 1 నుంచి 4 వరకు ఉంటే ఎప్పుడైతే సౌనకాది ఋషులు ఆ, సూత మహర్షిని అడుగుతారు, విదురుని గురించి చెప్పండి, ఏమైంది, మైత్రేయుని కలిశారు, ఏం నేర్చుకున్నారు, అదంతా వినాలనుంది అంటే అప్పుడు మళ్ళీ సేమ్ పరీక్షిత్ మహారాజ్ కూడా విదురుని గురించి వాళ్ళ సంవాదం ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటారు. సో దానికోసం అనేసి ఇక్కడ ఏంటంటే మైత్రేయుడిది విదురుడి యొక్క సంవాదం మనకి మొదలవుతుంది అనమాట. సో దానికి ఫస్ట్ 4 చాప్టర్లు వచ్చేసి మనకి ఎప్పుడైతే ఎందుకు విదురుడు హస్తినాపురాన్ని వదిలిసి వెళ్లాల్సి వచ్చింది అంటే దుర్యోధనుడు బాగా అతన్ని దూషించడం, ఎప్పుడైతే వాళ్ళకి పాండవులు కూడా సమంగా పంచమని అడిగితే దానికి కోపం వచ్చి దుర్యోధనుడు అతన్ని దూషించడము, నువ్వు ఇక్కడి నుంచి వికెట్ చేసి నువ్వు దాసీపుత్రుడివి, అసలు నువ్వు ఇక్కడ ఉండటానికే పనికిరాదు అని అంటే అతను అంత చక్కగా దాన్ని భగవంతుడి యొక్క దయ అనుకొని వదిలేసి అక్కడి నుంచి వెళ్తాడు. సన్యాసి రూపంలో ఉండి అనేక ప్రాంతాలు తిరుగుతూ పర్యటనలో ఉన్నప్పుడు మధ్యలో ప్రవాస క్షేత్రం వచ్చినప్పుడు ఉద్ధవుని కలుస్తాడు. సో ఉద్ధవుని కలిసిన తర్వాత ఉద్ధవుడితోటి అందరూ ఎలా ఉన్నారు అనేసి అడుగుతాడనమాట. కానీ అడుగుతూనే ఉంటాడు కానీ అప్పుడు ఏంటంటే ఉద్ధవుడికి వాళ్ళందరూ ఒక్కసారిగా గుర్తొచ్చేస్తారు. అతను కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక ముహూర్తం 40 నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత మాట్లాడడం మొదలు పెడతాడనమాట. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ భగవంతుడి యొక్క లీలలన్నిటినీ కూడా బృందావనంలో ఉన్నప్పుడు బృందావనం బయట మధురాలో తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవడము వీటన్నిటి గురించి కూడా గుర్తు తెచ్చుకొని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ఆ విధంగా భగవంతుడు ఎలా వెళ్ళిపోయాడు, యదు వాళ్ళంతా ఎలా వెళ్ళిపోయారు అవన్నీ కూడా ఉద్ధవుడికి చెప్తాడనమాట. ఉద్ధవుడు మైత్రేయ విదురుడికి చెప్తాడనమాట. సో అప్పుడు విదురుడు అంటాడు, నన్ను నీ గురువుగా నీ శిష్యుడిగా నన్ను యాక్సెప్ట్ చేసుకోనంటే అప్పుడు అతను అంటాడు, లేదు మర్యాద వ్యతిక్రమ, నువ్వు నాకన్నా కూడా చాలా పెద్దవాడివి. సో నాకు ఎప్పుడైతే భగవంతుడు ఉపదేశం ఇస్తూ ఉన్నాడో అదే టైంలో మైత్రేయులు వారు కూడా విన్నారు. సో అతను హరిద్వార్లో ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని గురువుగా స్వీకరించు. సో అప్పుడు అతను నీకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అదంతా కూడా మళ్ళీ నీకు ఉపదేశం అంతా కూడా ఆయన నీకు చెప్తారు అని చెప్పేసి, నేను బద్రికాశ్రమం వెళ్ళాలి అందుకొని భగవంతుడు చెప్పిన పని నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను దానికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా మనకి ఈ 4 చాప్టర్లలో అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఆయన హరిద్వార్ వెళ్ళడం, అక్కడ వచ్చేసి మైత్రేయుడిని కలవడము, ఇక్కడి నుంచి మనకి 5వ చాప్టర్ నుంచి 12 చాప్టర్ల వరకు కూడా ఇంకో పార్ట్ అన్నమాట. సో దాంట్లో ఏంటంటే విదురుడు ప్రశ్నలు వేయడము, ఒక్కో ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పుకుంటూ వెళ్ళడము, ఆయన సర్గా గురించి విసర్గ గురించి ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట. సో అవన్నీ కూడా మనకి ఈ 11 అంటే టైం కాలము చేశాడు అంటే మదరి వాయిస్ రావట్లేదా? ఇప్పుడు ఓకే, ఎక్కడన్నా పోయింది. అవునా, సరే. సో బ్రహ్మకి ఏంటి అంటే ఎప్పుడైతే ఆయన విసర్గ గురించి ముందే పోయింది మాతాజీ, బద్రికాశ్రమం వరకే పోయింది. అయ్యో కృష్ణ, ఇవాళే మా పాప ఏదో చూస్తా ఉంది, హాల్లో నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్గా? ఎస్ మాతాజీ. ఓకే. సో ఆ ఉద్ధవుడు ఏంటంటే నేను బద్రికాశ్రమం వెళ్ళాలి, భగవంతుడు చెప్పిన పని నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను వెళ్తున్నాను అని వెళ్తాడు. సో ఇటు విదురుడేమో హరిద్వార్కి బయలుదేరతాడు. సో ఎక్కడైతే హరిద్వార్కి వస్తాడో అక్కడి నుంచి మనకి 5వ చాప్టర్ నుంచి మొదలవుతుంది అనమాట. సో హరిద్వార్ వెళ్ళి అక్కడ మైత్రేయుడిని కలవడము, మైత్రేయుడు వచ్చేసి చక్కగా విదురుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం. సో విదురుడు ఏంటంటే సర్గ విసర్గ గురించి కాలం గురించి ప్రతి దాని గురించి అడుగుతాడనమాట. సో అలా మనకి ఆ క్రియేషన్ అంతా కూడా చెప్పుకుంటూ వచ్చేసి కార్య సృష్టి కారణ సృష్టి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చేసి మళ్ళీ అవన్నీ 24 ఎలిమెంట్లు తయారవడము వాటన్నిటినీ కలిపేసి మళ్ళీ అండం
గా తయారవడము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి తర్వాత దాంట్లో గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అవడము, ఆ తర్వాత బ్రహ్మ వచ్చి తపస్సు చేయడము, తపస్సు చేస్తే భగవంతుడు ఆయనకి జ్ఞానాన్ని కలిగించి నీకేం పర్వాలేదు నువ్వు సృష్టి ప్రారంభించు అని చెప్పడము. ఆ తర్వాత కాలం గురించి అడిగితే కాలం బ్రహ్మకి ఎంత టైము, మనుస్ ఎంత టైము, ఇదంతా కూడా చెప్పిన తర్వాత బ్రహ్మ సృష్టి మొదలు పెడితే ఏమవుతుంది అంటే ఆయనకి అనేక రకాలైన ఆటంకాలు కలుగుతాయి అన్నమాట. ఎట్లాగా అంటే ఇప్పుడు ఫస్ట్ నలుగురు కుమారుల్ని సృష్టిస్తారు, వాళ్ళు మేము సృష్టి చెయ్యము అంటారు. ఆ తర్వాత రుద్రుడు వస్తాడు ఆ కోపంలో నుంచి. అప్పుడు ఆ రుద్రుడేమో అంత గందరగోళం చేస్తా ఉంటే అంతా కూడా ఇబ్బందికరంగా ఉందని నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, నువ్వు లయా టైంలో వద్దు కానీ అని చెప్పేసి ప్రళయం టైంలో వచ్చి నువ్వు చేద్దు కానీ నువ్వు వెళ్ళిపో అంటాడు. ఆ తర్వాత వచ్చేసి ప్రచేతాసుని సృష్టిస్తాడు, సారీ ప్రజాపతిని సృష్టిస్తాడు 10 మందిని. కానీ వాళ్ళు కూడా సరిగ్గా సృష్టి అనేది చెయ్యలేకపోతా ఉంటారు. మళ్ళీ 5 రకాల ఇగ్నోరెన్స్ ఉంటాయి, తామిశ్ర అంత తామిశ్ర అని చెప్పుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా ఆయన చేస్తాడనమాట. సో ఈ తమస ఇవన్నీ కూడా చేస్తాడు 5 రకాలు. అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా వాక్ అని ఆయన యొక్క కూతురు వస్తుంది, దాని వెనకాల మళ్ళీ ఇతనే అట్రాక్షన్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇన్ని రకాల డిస్టర్బెన్సెస్ తోటి ఇంకా ఆయనకి విసుగొచ్చేసి లాభం లేదు అనేసి స్వయంభౌమును శతరూపాన్ని క్రియేట్ చేస్తాడనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మేమేం చెయ్యాలి, ఓకే చక్కగా ఒబీడియంట్గా వాళ్ళు ఒప్పుకుంటారు, మమ్మల్ని ప్రజోత్పత్తి చేయమన్నావు ఎక్కడ చెయ్యాలి అని అడిగితే అప్పుడు మనకి 13వ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది పృథ్వీ మీద అని. ఆ పృథ్వీ ఎక్కడుంది అంటే అవును కదా అది గర్భావోషంలో పడిపోయింది, సముద్రంలో పడిపోయింది, దాన్ని ఎలా తీసుకురావాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మ ముక్కులో నుంచి వరాహ అవతారం బయటకు వస్తుంది. ఆ వరాహ అవతారమే మన శ్వేత వరాహ అవతారం అంటారు, అది ఫస్ట్ మన్వంతరాలు వస్తుంది. అప్పుడు వచ్చేసి పృథ్వీని బయటికి తీసుకొస్తుంది. కానీ ఇక్కడ మైత్రేయుడు ఏంటంటే ఆ చెప్పే దాంట్లో ఇంకొక వరాహ కూడా ఉంది, అది ఏంటంటే రక్త లేకపోతే నీల వరాహ అంటాము, అది 6వ మన్వంతరంలో వస్తుంది. అది ఏం చేస్తుంది అంటే హిరణ్యాక్షని కూడా చంపుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో అందుకని అది 3వ పార్ట్ ఏంటంటే మనకి 13 నుంచి కూడా 19 చాప్టర్ల వరకు కూడా ఈ వరాహ గురించి, ఇంకా మరి ఆ హిరణ్యాక్ష ఎవరు, అది ఏం జరిగింది అనేసి మళ్ళీ ఇక్కడ విదురుడు అడగడము. సో అప్పుడు హిరణ్యాక్ష వాళ్ళు ఎలా పుట్టారు, దితి ఎలాగైతే వాళ్ళని 100 సంవత్సరాలు కడుపులో ఉంచుకుంటే ఆ తర్వాత మొత్తం చీకటి అయిపోవటము, దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళడము, బ్రహ్మ వచ్చేసి వీళ్ళు ఎందుకు జన్మ జయా విజయ వాళ్ళు ఈ విధంగా ఎందుకు జన్మ తీసుకొచ్చారు అని చెప్పడము. ఆ తర్వాత హిరణ్యాక్ష రావడము, హిరణ్యాక్ష వచ్చేసి నాకు చంపడానికి ఎవరైనా కావాలి, ఎవరున్నారు చెప్పండి అని అంటే సముద్రుడు చెప్తాడు, సముద్రం లోపల ఉన్నాడు అతనే నీకు సమవుజ్జి అంటే అతని లోపలికి వెళ్ళడము, వాళ్ళిద్దరికీ ఫైటింగ్ జరగడము, పృథ్వీని తీసుకొచ్చి పక్కకు పెట్టి ఆ తర్వాత ఆయన్ని చంపడము, ఇవన్నీ కూడా మనకి 13 నుంచి 19 చాప్టర్ల వరకు కూడా జరుగుతుందనమాట. అప్పుడు మళ్ళీ విదురుడు మళ్ళీ ప్రశ్నిస్తాడనమాట, అయ్యో విసర్గాలు మరి బ్రహ్మ స్వయంభూమను శతరూపాన్ని చేశారు కదా, వాళ్ళు ఏ విధంగా సృష్టి చేశారు, నేను అదంతా కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు అతను మళ్ళీ స్వయం దేవహూతి కర్దముని ఏ విధంగా వివాహం చేసుకున్నారు, మా కర్దముడు ఏ విధంగా తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమైపోయి నీ కోసం స్వయంభూమను వస్తాడు, వచ్చేసి ఆయనే వాళ్ళ అమ్మాయిని అప్పచెబుతాడు అనేసి దేవహూతిని పెళ్లి చేసుకోవడము. దేవహూతికి ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టి అతను పెళ్లి చేసుకుంటాడు పిల్లలు పుట్టినా, కానీ ఆమె ఎంతో ఏమంటే ఒక పతివ్రత ఎలాగైతే సేవ చేస్తుందో అంత బాగా సేవ చేసి ఆమె నిరసించిపోతుంది, అందవిహీనంగా తయారవుతుంది. అయినా సరే దాన్ని ఏమీ పట్టించుకోకుండా ఆయన సేవలోనే కర్దమని సేవలోనే ఉంటుంది, ఆయనకి ఎప్పటికి ఏం కావాలో అన్ని అరేంజ్ చేస్తూ చాలా చక్కగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయనకి చాలా ఆనందం వేసి నీకేం వరం కావాలో కోరుకో అంటే నాకు ఇంకేం కావాలి, నాకు పిల్లలే కదా నాకు కావాల్సింది అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో ఈ విధంగా మనకి 23వ చాప్టర్ నాకు నిన్న కొంచెం హడావుడిగా చెప్పాను అని అనిపించింది. సో ఇవాళ 23 నుంచి మిగతావి చెప్తాను అనమాట. సో అప్పుడు దేవహూతి సేవకి ఏంటంటే కర్దముని చాలా ఆనందపడతాడు. సో అంతో పతివ్రతలాగా ఆమె చేస్తే ఏమైనా కోరుకోమంటే నాకు పిల్లలు కావాలి అని అడుగుతుంది. సో అంతేకాకుండా ఆ పిల్లల్ని కనాలి అంటే నా శరీరం దానికి తగువుగా ఉండేలాగా తయారు చేయాలి అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఆయన విమాన సౌధం అరేంజ్ చేయడము, అది ఎలా ఉంది అని దాన్ని వర్ణించడము, ఆ తర్వాత దేవహూతిని బిందు సరోవరంలోకి పంపించి స్నానం చేయడము, ఆమెతో పాటు బోల్డ్ మంది కన్యలందరూ వస్తారు, వాళ్ళు వచ్చి ఆమెను ఎంతో అందంగా తయారు చేస్తారు. వాళ్ళు శుభ్రంగా ఆ విమాన సౌధనంలోకి ఎక్కేసి ఎన్నో ప్రదేశాలన్నీ కూడా తిరిగి చుట్టబెట్టి వచ్చిన తర్వాత ఈ కర్దము ముని 9 రూపాలుగా మారిపోయి ఆయన వచ్చి
దేవహూతి తోటి కలుస్తాడు. సో వాళ్ళిద్దరికీ కూడా 9 మంది ఆడపిల్లలు పుడతారు. ఇదంతా కూడా మనకి ఈ ఈ ఏదైతే ఈ 100 సంవత్సరాలు వాళ్ళిద్దరూ అలా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇప్పుడు అదంతా అయిన తర్వాత ఆమెకి ఏంటంటే ఆ 9 మంది ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఈయన వెళ్ళిపోతాను అని అంటాడనమాట. అప్పుడు ఆమెకి మొదలవుతుంది. సో ఆమె ఏంటంటే చెప్తుందంటే, నాకు బాగానే ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ ఇన్నాళ్ళు ఏంటంటే నీలాంటి గొప్ప అతను నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని యూజ్ చేసుకోకుండా ఎప్పుడు భౌతిక ఆనందం వైపు నేను పరిగెడుతూ కాలాన్ని వృధా చేసుకున్నాను. నాకు అభయాన్ని కలిగించేలాగా నువ్వు నాకు చేసి ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటే ఇండైరెక్ట్ గా నాకు కొడుకు కావాలి అనేసి అడుగుతుందన్నమాట. ఏదైతే ఉందో మనం ఒక ధర్మం అనేది చేస్తాము, ధర్మం చేస్తే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం ద్వారా మనం భగవంతుడి యొక్క సేవ చేస్తాము. ఇవన్నీ కూడా ఏమీ రాలేదు అంటే మన జీవితం నిరర్థకరము. సో ఆ విధంగా నేను నా నా లైఫ్ అంతా, నా జీవితాన్ని అంతా కూడా నేను వృధా చేసుకున్నాను. ఇదంతా కూడా ఈ మాయ వలన ఇలా జరిగింది, నాకు నేను మోసపోయాను, మీ సాంగత్యంలో ఉండి కూడా నేను ఏమీ చేసుకోలేకపోయాను అని చెప్తుంది అనమాట. ఇది 23వ చాప్టర్లో. సో మనకి 24వ చాప్టర్లో ఏంటంటే అప్పుడు కర్దమముని చెప్తాడు, నువ్వు బాధపడకు, ఏం కాదు, నీకు భగవంతుడే కొడుకుగా పుడతాడు, నీకు ఉపదేశం ఇస్తాడు. సో నువ్వు అప్పుడు విశ్వాసంతో భగవంతుడి యొక్క పూజ చేసుకున్నావు అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి చేరతావు, ఏమి ఇబ్బంది పడకు అని చెప్తాడనమాట. చెప్పిన వెంటనే ఆయన యొక్క వీర్యంలో వచ్చేసి భగవానుడి యొక్క ఏమంటారు, భగవంతుడు ఆయన వీర్యంలో కలుస్తాడు. దాని ద్వారా దేవహూతికి పుడతాడనమాట. సో అయితే ఇదంతా తెలుసుకొని బ్రహ్మ, మరీచి, ఋషులు అందరూ కూడా అక్కడికి వస్తారు. వచ్చి ఆ బ్రహ్మని, దేవహూతిని, బ్రహ్మ ఏంటంటే దేవహూతి కర్దముని పొగుడతారనమాట. ఎంత బాగా అంటే ఎలా అయితే బ్రహ్మ ఏది చెప్తే అది కర్దమముని చేస్తా ఉన్నాడు అనమాట. అందుకొని నువ్వు ఒకేసారి మనం ఎవరైనా ఒక గురువు కానీ ఎవరికైనా కూడా ఒకేసారి మీరు ఏం చెప్తే అదే సార్ అని ఎంత గౌరవపూర్వకంగా చేస్తామో అంత ఇదిగా నువ్వు చక్కగా బాగా చేశావు. అందే కాకుండా నీకు 9 మంది ఆడపిల్లలు, వాళ్ళు మంచి పతివ్రతలు, వాళ్ళకి కూడా మంచి మంచి ఋషుల్నిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్తాడు. తర్వాత కపిల అనే పేరుతోటి నీకు ఒక కొడుకు పుడతాడమ్మా దేవహూతి, అతనే నీకు సాంఖ్యతత్వాన్ని కూడా నేర్పుతాడు, అతని ద్వారా నీ కీర్తి కూడా నీకు చాలా బాగా పెరుగుతుంది అని చెప్తాడనమాట. సరే అనేసి అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ చెప్పిన ప్రకారంగా ఈ కర్దమముని ఏంటంటే 9 మంది కూతుళ్ళకి 9 మంది ఋషుల్నిచ్చి చేస్తారనమాట. చేసి వాళ్ళందరినీ కూడా కొన్ని రోజులైనా చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత వాళ్ళందరూ ఎవరి ఆశ్రమాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు భార్యలను తీసుకొని ఆ ఋషులందరూ వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ కర్దమమునికి మళ్ళీ దేవహూతికి కపిల భగవానుడు పుడతాడు. సో ఇప్పుడు కర్దమముని ఏంటంటే ఇంకా అతను వెళ్ళడానికి రెడీ అయిపోతాడు అనమాట. సో అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తారనమాట కర్దమముని. ఇదంతా కూడా నువ్వు చెప్పినందుకు గాను నువ్వు వచ్చి మళ్ళీ నా ఇంటిలో జన్మ తీసుకున్నావు అనేసి, ఇది నీ దయ. ఎందుకంటే భగవంతుడు లాంటి వాళ్ళు మన ఇంట్లో జన్మ తీసుకోవడం అంటే భగవంతుడు దయ తలిస్తేనే కదా. సో అందుకని ఇదంతా నీ దయ. అది కాక నువ్వు నాకు ఎప్పుడైతే నేను తపస్సు చేసినప్పుడు చెప్పావో కపిల భగవానుడిలాగా నేను నీ ఇంట జన్మ తీసుకుంటాను అని నీ మాట నిలుపుకోవడానికి నువ్వు మళ్ళీ నాకు జన్మ తీసుకున్నావు అని చెప్పి అతను నాకు సన్యసించడానికి ఏమంటారు పర్మిషన్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ఎప్పుడు 2 రీజన్స్ చెప్పుకుంటున్నాము, ఎందుకు భగవంతుడు ఉన్నా సరే అతను వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాము అని. ఇంకో 2 రీజన్స్ ఏంటంటే మనకి గౌరాంగ దర్శన్ ప్రభు రాస్తారనమాట. ఒకటి, మనం లైఫ్లో గృహస్థ అయిపోయిన తర్వాత దాన్ని మనము వానప్రస్థ, మిగతా సన్యాసం అనేది టైం ప్రకారం చెయ్యాలి అందుకొని అని. రెండోది, వాత్సల్య వద్దు, దాస్యభావంతో ఆయన భక్తి చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని రెండో చెప్పుకున్నాము. మూడోది ఏం చెప్తారు అంటే ఎప్పుడైనా సరే భగవంతుడు ఏదో ఒక టైంలో సన్యసించాల్సిందే, నేను వదిలేసి వెళ్లాల్సిందే. అది ఆన్ టైంలో వెళ్ళొచ్చు కదా, భగవంతుడు ఉన్నాడు లేట్గా ఎందుకు వెళ్ళాలి, పర్ఫెక్ట్ టైంలో ఎప్పటికైనా భగవంతుడు సన్యసించమనే చెప్తాడు. సో అది ఇప్పుడే ఎందుకు చేయకూడదు అని చేశాడు అని మూడో రీజన్ చెప్తారు. నాలుగో రీజన్ ఏంటి అంటే భగవంతుడిని చూస్తూ వాత్సల్యం కన్నా కూడాను ఆయన్ని పూజిస్తూ భగవంతుడిని నిరంతరం స్మరించడం అనేది దీనికన్నా కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు నేను ఆ పని చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి మనకి 24వ చాప్టర్లో అయిపోయి కపిల భగవానుడు ఏంటంటే అప్పుడు కర్దముడికి చెప్తాడనమాట, ఓకే నేను ప్రామిస్ చేశాను, అందుకే నేను ఇంట్లో జన్మ
ఇంకా ఏంటంటే ఈ ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలి అనే దానికి నేను ప్రిన్సిపల్స్ అనేవి చెప్పడానికే నేను వచ్చేసాను. ఎందుకంటే కొంతమంది భౌతిక కోరిక నుంచి బయటపడాలి అనుకుంటారు. సో వాళ్ళకి మార్గం తెలియదు. అలాంటి వాళ్ళకి బోధించడం కోసమే నేను వచ్చేసాను అని చెప్పేసి. తర్వాత ఏంటి అంటే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నదే ఈ సాంఖ్య యోగం అనేది. కానీ ఈ కాలంలో నశించిపోయింది. దాన్ని తిరిగి మళ్ళీ చెప్పడానికి నేను ఇప్పుడు వచ్చాను అని చెప్పి నువ్వేంటంటే చక్కగా వెళ్ళిపో. నువ్వు అక్కడ ఏంటంటే భగవంతుడిని పూజించుకుంటూ చక్కగా నీ పనులన్నిటినీ నాకు అర్పించు. నీ హృదయంలో ఏంటంటే ఎప్పుడూ కూడా నన్ను చూసుకుంటే పరమాత్మ రూపంలో నన్ను చూసుకుంటూ నువ్వు అలా భక్తి చేసుకో అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ విధంగా కర్దమముని వెళ్ళడము, సన్యసించడము, ఆ తర్వాత భగవంతుడికి చేరడము, ఇదంతా కూడా మనకి 24లో జరుగుతుంది. సో ఇప్పుడు 25లో ఏంటి అంటే భక్తి యోగం యొక్క మహిమని చెప్తారనమాట. సో ఇప్పుడు మనకి 25 నుంచి 33 చాప్టర్ల వరకు కూడా అది ఒక పార్ట్ అన్నమాట. సో ఇంతవరకు మనకి ఇందాక 20 నుంచి 24 వరకు ఒక పార్ట్. దేవహూతి ఏ విధంగా పిల్లల్ని కనింది, వాళ్ళకి పెళ్లి చేసింది, కపిల భగవానుడు ఎలా వచ్చాడు అంతవరకు. ఇప్పుడు కపిల భగవానుడికి దేవహూతికి మధ్యలో ఉండే సంవాదం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ భక్తి యోగం యొక్క మహిమ అని పేరు ఉంటుంది. కానీ ఏంటంటే సౌనిక ఋషులు ఏంటంటే కపిల భగవానుడు వచ్చాడు కదా, ఆయన గురించి, ఆయన పనుల గురించి మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతారనమాట. దానికి సూత గోస్వామి ఏంటంటే సేమ్ విదురుడు ప్రశ్నించాడు కదా, దానికి మైత్రేయి చెప్పాడు. దాన్నే పరీక్షిత్ మహారాజు అడగడం మళ్ళీ సుఖదేవ్ గోస్వామి చెప్పారు. ఇప్పుడు నేను మీకు దాన్నే చెప్తాను అని చెప్పేసి ఆయన మొదలు పెడతాడనమాట. సో కర్దమ ముని వెళ్ళిపోయిన వెంటనే కపిలి భగవానుడు బిందు సరోవరంలో ఉంటాడు. ఎందుకంటే తల్లిని ఆనందపరచడం కోసం. ఇద్దరు వెళ్ళిపోతే కష్టం కదా, తల్లి ఎవరి మీద ఆధారపడుతుంది. అందుకొని తల్లిని సంతోషపరచడానికి అక్కడే ఉంటాడు. సో అప్పుడు దేవహూతి ఏంటంటే కపిల భగవానుడి దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చి బ్రహ్మ చెప్పింది గుర్తొస్తుంది. ఏమని? బ్రహ్మ ఏం చెప్పాడు? నీకు కపిలవాణి నామంతో భగవంతుడు పుడతాడు, అతనే నీకు బోధన చేస్తాడు, అతని వల్లనే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు, నీ కీర్తి పెరుగుతుంది అని. సో అది గుర్తొచ్చి చాలా ధైర్యంగా అతని దగ్గరికి వెళ్ళి, నేను ఈ భౌతిక ఇంద్రియాల ద్వారా ఎంతో ఇబ్బందులు పడ్డాను, ఒక జబ్బు లాంటిది భౌతిక ఇంద్రియాలు అనేది. దీంతో ఏంటంటే నేను ఆనందంలోనే ఉండిపోయాను, కానీ ఎప్పుడూ కూడాను నాకు ఈ భక్తి గురించి దీని గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అందుకని నువ్వు నాకు దివ్యచక్షులాగా నువ్వు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి భక్తి వైపు నన్ను నడిపించు అని చెప్పేసి, నువ్వు ఎలాగా అంటే ఒక సూర్యుడిలాగా ఆ కాంతినిచ్చి నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు అని చెప్పేసి ఆమె ప్రశ్న అడగడం మొదలు పెడుతుంది అనమాట. సో యాక్చువల్గా మనకి చెప్పాలంటే 7 ప్రశ్నలు అడుగుతుంది మొత్తం ఈ చాప్టర్లు అన్నిట్లో కూడాను. సో మనం ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క చాప్టర్లో వస్తూ ఉంటుంది. అవి తెలుసుకుంటూ ఉందాం. లాస్ట్లో ఒకసారి రివిజన్ లాగా 7 ప్రశ్న మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను. సో ఫస్ట్ ప్రశ్న ఏమడుగుతుంది అంటే ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్తుంది. చెప్పి అంటే మెంటల్గా అనమాట. ఆమె అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ మోహం ఏదైతే ఉందో, ఇల్యూజన్ అంటాం కదా, దాన్ని తొలగించుకోవాలి. నేను అహం మమేతి, నేనే అనుకుంటూ ఉంటాను కదా, అది పోవాలి అందుకే అని అడుగుతుందనమాట. అది ఎలా పోతుంది ఏంటి అని అడుగుతుందనమాట. సో దానికి జవాబుగా ఏంటి అంటే నాకు ఎందుకంటే నీ మాయ ద్వారానే నాకు ఈ మోహము అనేది వచ్చింది. సో అందుకు నువ్వే దీనికి ఆన్సర్ చెప్పగలవు కాబట్టి నువ్వే నాకు చెప్పు అనేసి అడుగుతుందనమాట. సో అప్పుడు దానికి కపిల భగవానుడు ఏంటంటే ఆయన లోపలే నా ధన్యవాదాలు చెప్పుకుంటాడు అనమాట. బయటికి తల్లి కదా చెప్పలేడు, అందుకని లోపలే ధన్యవాదాలు చెప్పుకొని సో మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పడం మొదలు పెడతాడనమాట. సో ఇప్పుడు ఏంటంటే తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుందాం, ప్రకృతి జీవ గురించి కూడా చెప్పు అనేసి. అది మనకి ఏంటంటే 26 నుంచి తర్వాత వస్తుంది అనమాట చాప్టర్లో. సో ఈ చాప్టర్లో ఏంటంటే ఓన్లీ ఈ క్వశ్చన్ ఒకటి ఏదైతే ఉందో దానికి చెప్తారనమాట. సో మనకి ఇదేంటంటే ఆధ్యాత్మిక యోగం ద్వారా మనలో ఉన్న ఈ మోహము ఇల్యూషను అనేది తొలగిపోతుంది అని చెప్తారు. సో ఈ ఆధ్యాత్మిక యోగం అంటే ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. దాంట్లోనే జ్ఞానయోగము ఉంటుంది, అష్టాంగ యోగము ఉంటుంది, భక్తి యోగము ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ 3 యోగాలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. ఇది ఇంకా ఏంటంటే మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మన మైండ్ అనమాట. ఇది అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడూ కూడాను. సో ఈ మైండ్ ఎప్పుడైతే మెటీరియల్ భౌతిక ఇంద్రియాల వైపు అటాచ్ అయి ఉందనుకోండి, మనకి ఏంటంటే మాయలో పడిపోతూ ఉంటాం అనమాట. అలా కాకుండా భగవంతుడితో అటాచ్ అయి ఉంటే మనకి మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పేసి అని చెప్తారనమాట. సో ఎప్పుడైతే మనము ఈ ఎవరైతే మోక్షం వైపు వెళ్తారో వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆయన చెప్తారనమాట. వాళ్ళకి
అహంకారం అనేది ఉండదు, సుఖ దుఃఖాలు అనే వాటిని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే ఆత్మ దివ్యంగాను, అది సెల్ఫ్ ఎఫ్లిజెంట్ అంటారు కదా, ఆ విధంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అని. మరి ఇది ఎలా వస్తుంది అంటే భక్తి యోగం ద్వారా. కానీ ఆ భక్తి ఎలా వస్తుంది అంటే మనకి సాధు సంఘం ద్వారా వస్తుంది అని. సో ఎప్పుడైనా మనం భక్తి చేస్తూ ఉంటే జ్ఞానము వస్తుంది మనకి, వైరాగ్యం వస్తుంది. కానీ ఆ భక్తి మనం ఎలా పెంచుకోవాలి అంటే సాధు సంఘ ద్వారా మనం పెంచుకోవాలి అని. మరి అలాంటి సాధువుతో ఉండాలి అంటే ఆ సాధు యొక్క లక్షణాలు చెప్తారనమాట. ఆయనకి క్షమ ఉంటుంది, సహనశీలం ఉంటుంది, దయ ఉంటుంది, స్నేహభావం ఉంటుంది, అలాగనమాట. అవన్నీ సెకండరీ లక్షణాలు. కానీ ప్రథమమైన లక్షణాలు ఏంటంటే అనన్య భక్తి అన్నమాట వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు కూడా శ్రవణం, జపం, కీర్తనం, స్మరణం వీటిలోనే ఉంటారు. భౌతిక బాధలకి అసలు ఏ మాత్రం సుఖదుఖాల్ని వాళ్ళు పట్టించుకోరు. సో వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ సాధు సంఘాలు అట్లాంటి సాధులతోటి మనం వాళ్ళతో ఉంటామో, అసోసియేషన్లో సాంగత్యంలో ఉంటామో, అప్పుడు మనకి ఏం లాభాలు కదులుతాయి అంటే ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ అనేది ఎలా వస్తుంది అంటే ఎలా అయితే మనకి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు 1 by 1 ఎలాగా సాధు సంఘ, భజన క్రియ, ఈ శ్రమ ఇవన్నీ వరుసగా అలా వచ్చి వచ్చి అనర్థ నివృత్తి, రుచి, ఆసక్తి, ప్రేమ ఈ విధంగా అన్ని వస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ విధంగా ఆయనకి చెప్పిన తర్వాత రెండో క్వశ్చన్ అడుగుతుంది అనమాట. సరే ఇప్పుడు మరి నేను ఎలాంటి భక్తి చేసుకోవాలి? ఓకే, ఎలాంటి భక్తి చేసుకుంటే నేను అతి త్వరగా అంటే చాలా ఈజీగా భగవంతు, ఎందుకంటే ఆమె దగ్గర ఆల్రెడీ టైము ఎంతో వేస్ట్ చేసుకుంది కాబట్టి ఇంకా టైం ఎక్కువ పెట్టాలి అని అనుకోవటం లేదు. అందుకని అతి త్వరగా ఈజీగా సులభంగా నేను భగవంతుడిని ఏ భక్తి ద్వారా చేరుతాను, ఎలాంటి భక్తి చేసుకోవాలి అంటే భక్తి ఎట్లా చేసుకోవచ్చు సత్సంగ ద్వారా అనే చెప్పారు. కానీ ఎలాంటి భక్తి చేసుకోవాలి అనే దానికి మళ్ళీ చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వరుసగా మళ్ళీ ఆమె ఇంకో 3 క్వశ్చన్లు అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మోహం ఎలా పోవాలి అని. రెండో క్వశ్చన్ ఏంటి, ఎలాంటి భక్తి చేసుకుంటే అతి తొందరగా నేను భగవంతుడిని చేరగలుగుతాను అని. మూడో క్వశ్చన్ ఏంటంటే జ్ఞానయోగం గురించి చెప్పమంటుంది. నాలుగో క్వశ్చన్ ఏంటంటే అష్టాంగ యోగం గురించి, నాకు దానిలో ఉన్న అంగాలు, పార్ట్స్ గురించి కూడా వివరించి చెప్పు అని చెప్పి అడుగుతుంది అనమాట. నా బుద్ధి ఏంటంటే అంత పెద్ద గొప్పది కాదు. సో నీ దయతో ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని అర్థం చేసుకోగలుగుతాను. అందుకొని నువ్వు నీ మెర్సీ అంటే నీ దయ కూడా చూపించి నాకు అర్థమయ్యేలాగా చెయ్యి అని చెప్పి అడుగుతుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకి కపిల భగవానుడు రెండో క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు అనమాట. భగవంతుడి యొక్క సేవ, ఆ భగవంతుడి యొక్క సేవ ఎట్లా చెయ్యాలి అంటే మనము మనకి వేదాలు ఏవైతే చెప్తాయో వాటి ప్రకారంగా మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి. లోపల ఏంటంటే మనకి భౌతిక కోరికలు అనేవి ఉండకూడదు. అలా మన మైండ్ అనేది పూర్తిగా భగవంతుడి మీదే పెట్టాలి. అది కూడా ఎలాగా భక్తి భావంతో పెట్టాలి అన్నమాట. సో ఇలాంటి యోగం కన్నా ఇంకా మిగతా గొప్ప యోగం అనేది ఏమీ లేదు అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఇలాంటి భక్తి మనం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న సూక్ష్మ అంటే భౌతిక శరీరమే అంటాం కదా, స్థూల శరీరమే కాదు లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎలా అయితే ఒక మంట చెక్కని మొత్తాన్ని ఎలాగా కరిగించేస్తుందో, బూడిదలాగా చేస్తుందో, ఆ విధంగా మనలో ఉన్నన్ని కూడా తొలగించేస్తుంది అని చెప్పేసి. సో అప్పుడు మనకి 2 రకాల భక్తులు ఉన్నాయి, వైదీ భక్తి, రాగానుగ భక్తి అనేసి. దాని లక్షణాల గురించి కూడా చెప్తారనమాట. రాగానుగ భక్తి మనం చెయ్యలేకపోతే నో ప్రాబ్లం, మీరు వైదీ భక్తి అంటే మనం వైదీ సాధన భక్తి అనమాట, అది చెయ్యొచ్చు అని చెప్తారనమాట. ఎందుకంటే ఓన్లీ భక్తి ద్వారా మాత్రమే మనము కృష్ణుణ్ణి చేరగలుగుతాము. కృష్ణుణ్ణే మనం భక్తి చెయ్యాలి, మిగతా దేవతని చెయ్యకూడదు అనేసి. ఎందుకు అంటే మిగతా దేవతలందరూ కూడా నా మీద భయంతో వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఎలా అయితే సూర్యుడు కాంతి ఇవ్వడం కానీ, నీళ్లు ప్రవహించడం కానీ, ఇవన్నీ కూడా మంట ఏమంటారు అగ్ని జలించడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నా మీద ఉన్న భయంతో అవి వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి. అందువల్ల నీకు గొప్ప లాభం కావాలి అంటే ఏంటి అంటే నువ్వు ఈ తీవ్రమైన భక్తి అనేది నువ్వు చెయ్యాలి. మైండ్ని భగవంతుడి మీదే, ఓన్లీ కృష్ణుడి మీదే పెట్టి చేస్తేనే నీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఇది 25 అయిపోతుంది. సో 26వ చాప్టర్లో ఏంటంటే మనకి భౌతిక ప్రకృతి ప్రధాన తత్వాలు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ సాంఖ్య జ్ఞానం వినడం వలన వచ్చే లాభాలేంటి, అతను తర్వాత ఇవన్నీ కూడా చెప్తాడనమాట. మనకి భౌతిక భయాలు ఉంటాయి అవన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి జ్ఞానం మనం తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడిది మనకి సంబంధించిన జ్ఞానం అంతా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే
మనకి మళ్ళీ అటువైపు వెళ్ళాలి అని అనుకో, మళ్ళీ ఇంకో జన్మ కావాలి అని అనుకోము. సో అందుకని ఏంటంటే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. భౌతిక బాధలు లాంటివి వాళ్ళు పట్టించుకోరు. ఈ విధంగా మనకి చెప్తారనమాట. సో ఆ తర్వాత కపిల భగవానుడు ఏంటంటే జీవుడికి, ప్రకృతికి, పురుషులకి మధ్యలో ఉన్న పరస్పర చర్యలు, వాళ్ళ యొక్క ఒక్కొక్కరి యొక్క లక్షణాలు ఇవన్నీ చెప్తారనమాట. సో పురుషుడు అంటే ఆయనే అనమాట. ఆయన ద్వారానే మనందరమే, ప్రకృతి కానీ జీవ కానీ మనకి సృష్టి అనేది జరుగుతుందన్నమాట. మనం ఏంటంటే జీవుడు ప్రకృతిలో ఉన్న వాటిని చూసేసి మనం ఒక భ్రమలో పడిపోతాము. అక్కడ ఏమిటంటే ఇంకా భగవంతుడిని మర్చిపోతాము, ప్రకృతిని కూడా వదిలేస్తాం. కొంతమంది ప్రకృతి, కానీ కొంతమంది ఏమనుకుంటారు, నేనే కర్తని అని అనుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనము బంధాల్లో చిక్కుకుపోయి ఈ జన్మ మృత్యు సంసార చక్రంలో పడి మనం తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్పారనమాట. అంతేకాకుండా ఈ ప్రకృతి ఏంటంటే మనకి 24 భగవంతుడు సృష్టిస్తాడు. ఈ ప్రధానాలో 24 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని ఒక్కొక్కటి బయటకు వస్తాయి. మనందరం మనం 2.5లో నేర్చుకున్నాము, 2.10లో నేర్చుకున్నాము, 3.6లో నేర్చుకున్నాము. ఈ విధంగా మనం మళ్ళీ చాలా చోట్ల నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ 24 ఎలిమెంట్స్ ఏంటి అంటే మనకి ప్రధానాలు కొన్ని ప్రకృతిలో నుంచి కానీ వచ్చేది 5 పంచభూతాలు, మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, నెక్స్ట్ ఇంద్రియార్థాలు అంటాము, లేకపోతే ఏమంటే తన్మాత్రాస్ అంటాం అనమాట. ఇంకా తర్వాత మిగతా 4 ఏంటంటే మైండ్, బుద్ధి, అహంకారము, చిత్త. సో ఇప్పటి వరకు మనకి 23 చెప్పారు. ఇప్పుడు మనకి కపిల భగవానుడు ఇంకోటి యాడ్ చేశాడు, చిత్త అన్నమాట. కాన్షియస్నెస్ అంటాం కదా దాన్ని. సో ఎప్పుడైతే ఈ కాలము, మహత్తత్వ, ఈ చిత్త, అహంకారము ఇవన్నీ అన్ని కలిసి మనకి ఈ ప్రకృతి అనేది తయారవడం, మనం తయారవడం అనేది మొదలవుతుంది అనేసి. సో ఇవన్నీ కూడా ఏవైతే ఈ పంచభూతాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఎలా తయారవుతాయి అంటే, ఎలా అయితే ఇప్పుడు సౌండ్ ఉందనుకోండి, ఆ సౌండ్కి ఈథర్ పంచభూత అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకి స్పర్శ నుంచి మనకి గాలి వస్తుంది, మళ్ళీ వాయువు కానీ గాలి అంటాం కదా. ఆ తర్వాత రూపం నుంచి మనకి అగ్ని అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత రుచి నుంచి నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత మనకి వాసన, గంధా నుంచి మనకి ఎర్త్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ప్రతి లేయరు ఏంటంటే ఒక లేయర్ కన్నా 10 రెట్లు పెద్దగా ఉంటుంది, అంటే మందం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మీరు విశ్వం బొమ్మ ఎగ్గది కనుక చూశారు అంటే దానికి 7 లేయర్లు ఉంటాయి. సో ఈ ప్రధానం నుంచి వచ్చిన ఈ 24 అన్నీ కూడా కలిసిపోయి ఈ విధంగా ఒక్కొక్క లేయర్ లాగా ఉండి అండం అనేది, విశ్వం అనేది తయారవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు కూడా కారణ శక్తి అయింది. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఈ పదార్థాలన్నిటినీ మిక్స్ చేసుకోవడము, వాటన్నిటినీ కలిపి మనకి అన్ని తయారవడం అనేది మొదలు పెడుతుంది. సో ఆ గోల్డెన్ ఎగ్లోకి మీకు ఇదంతా చెప్పాం కదా, మనకి మళ్ళీ విరాట్ రూప రావడము, విరాట్ రూపాకి మళ్ళీ ఆయనకి పని చేయాలి అనుకున్నప్పుడు మనందరి యొక్క నోరులు, అలాగా మనందరి యొక్క అవన్నీ తీసుకొని ఒక్కొక్క అవయం తయారవుతూ ఉంటుందన్నమాట, ఒక్కొక్క పార్ట్. సో అది ఎలా తయారవుతుంది అంటే మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నోరు, ఓకే, అని భగవంతుడి ఇప్పుడు విరాట రూపాకి నోరు వచ్చింది అనుకోండి, ఆ నోరుకి ఏం కావాలి, మాట్లాడే శక్తి కావాలి. సో ఫస్ట్ అది వస్తుంది. దాని తర్వాత ఏంటి అంటే దానికి దేవత అయిన ఫైర్, అగ్ని దేవత వస్తుందన్నమాట. సో అలాగే కళ్ళుకి చూసే శక్తి కావాలి, చక్షు అన్నమాట. ఆ తర్వాత సూర్యదేవుడు వస్తాడు. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క అంగము ఆయనకి తయారవుతూ పాటు తయారవుతూ ఉంటుందన్నమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క దేవత, అందరు దేవతలు కూడా వస్తారు కదా ఆయన శరీరంలోకి, వాళ్ళందరూ కలిసి ఆ విరాట రూపాన్ని మేల్కొల్పాలని చూస్తారనమాట. కానీ ఆయన ఏమవుతుంది, ఆయన లేవడనమాట. అప్పుడు మళ్ళీ భగవంతుడే వచ్చి అందులో ఆయన కాన్షియస్ ఇచ్చి అప్పుడు లేపుతాడనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి అన్నీ ఉంటాయి, అవయవాలన్నీ కూడా. మనం నిద్రపోతూ ఉన్నాం అనుకోండి, మనకి మళ్ళీ భగవంతుడు లోపల నుంచి మనకి ఆ కాన్షియస్ ఇచ్చే వరకు కూడా మొద్దు నిద్రపోతూ ఉంటాం. అలారం మోగుతున్నా, ఎవరన్నా లేపుతున్నా మనం లేగము. లోపల నుంచి భగవంతుడు మనకి హింట్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మనం లేస్తాం. అలాగే ఏంటంటే అక్కడ ఎంతమంది దేవతలు లేపుతున్నప్పటికీ కూడా విరాట రూప
విశ్వరూపకాన్ని లేవడనమాట. సో అప్పుడు ఈ భగవంతుడు వచ్చిన తర్వాత లేస్తాడనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఈ లోపలంతా కూడా సృష్టి ఏ విధంగా అంటే జీవుడు, ప్రకృతి ఇవన్నీ కూడా భగవంతుడు ఇక మధ్యలో ఉండే పరస్పర బంధం గురించి 26లో చెప్తారనమాట కపిల భగవానుడు. నెక్స్ట్ 27లో ఏంటంటే ప్రకృతి అవగాహన గురించి చెప్తాడనమాట. జీవుడు ఏంటంటే బద్ధ స్థితిలో ఉంటాడు. ఆయన ఏంటంటే గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాల వలన ఏంటంటే ఎప్పుడు కూడా అహంకారము ఈ గుణాలు చేత ఒక భ్రమలో ఉంటాడు. నేనే కర్తని అనే ఆ భ్రమలో ఎప్పుడు ఉంటాడు. ఉండి ఏం చేస్తూ ఉంటాడు? తప్పుడు పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ సంసారంలో పడిపోవడము అంటే అది ఇంకా ఆ తప్పుడు పనులు చేస్తే దానికి ఆ కర్మకు తగ్గట్టుగా మళ్ళీ జన్మ మృత్యు సంసారంలో పడ్డము, ఏదో ఒక రకమైన జన్మ. అంటే మనకి అన్ని రకాలు ఉన్నాయి కదా, జంతువులు 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక దానికి జన్మ తీసుకుంటూ ఉంటాడనమాట. సో మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? మరి ఈ బద్ధజీవి అంటే భక్తి ద్వారానే మనం దీని నుంచి బయటపడచ్చు అనేసి. సో ఇప్పుడు ఏంటంటే మనకి భక్తి యోగాన్ని చెప్పారు, కానీ ఇక్కడ ఏంటంటే అష్టాంగ యోగం అంటే జ్ఞానం ద్వారా కూడా అష్టాంగ యోగం ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె అడిగింది కదా, జ్ఞానయోగం గురించి చెప్పముంది అష్టాంగ యోగం గురించి కూడా చెప్పమని అడిగింది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మనకి ఒక 18 లక్షణాలు మనం పెంపొందించుకోవాలన్నమాట. ఎట్లా అంటే మనకి శత్రువులు అనేవాళ్ళు లేరు, అందరి జీవుల్ని సమంగా చూడాలి, తృప్తి అనేది ఉండాలి, మన ఇంద్రియాలన్నింటినీ సరిగ్గా భగవంతుడి సేవలో ఉపయోగించాలి. ఈ విధంగా మనం ఈ 18 లక్షణాలని కనుక మనం పెంపొందించుకుంటూ ఉండి మనం అప్పుడు కనుక సాధనని తీవ్రమైన సాధన చేస్తూ ఉంటే మనం తప్పకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అది కూడా ఎలా చేయాలి అంటే ఆ తీవ్రమైన భక్తిని ఏంటంటే మనకి ఎటువంటి భౌతికమైన కోరికలు లేకుండా మన ప్రిస్క్రైబ్ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించుకుంటూ మనం భగవంతుడి గురించి వింటూ మనము చేస్తూ ఉంటే మనలో ఈ మెటీరియల్ అటాచ్మెంట్స్, ఈ విరక్తి అనేది కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ ప్రకృతి అనేది మన మీద ఈ గుణాల ప్రభావం కూడా తగ్గిపోతుంది. మనం అలా భక్తి చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన మీద అంతగా ప్రభావం చూపవు అనమాట. సో ఆ విధంగా మోక్షం పొందుతారు అని చెప్పేసి 27వ చాప్టర్లో ప్రకృతి మన మీద ఎలా పని చేయకుండా ఉంటుంది, మనం ఏం చెయ్యాలి అనేది చెప్తాడనమాట కపిల భగవానుడు. సో 28వ చాప్టర్లో ఏంటంటే భక్తి యోగానుష్ఠానం గురించి చెప్తారనమాట. అంటే ఇక్కడ అష్టాంగ యోగం, యమ, నియమ ఇవన్నీ ఉన్నాయి కదా, అది కూడా అడిగింది కాబట్టి దానికి చెప్తాడనమాట. సో మనం ఏంటి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇది ఉంది కదా, ఒక్కో పార్ట్ కూడా ఆమె విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పింది కాబట్టి సో వాటిని గురించి ఏంటంటే వీటిని ద్వారా ఏమవుతుంది, మనం ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుంది అంటే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకొని భగవంతుడి మీదే మనం మైండ్ని ధ్యానాన్ని పెట్టగలుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. సో ఎప్పుడైతే ఆ మైండ్ని మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో ఈ ముక్కు చివరి భాగంలో ఉంటుందో దాన్ని చూస్తూ భగవంతుడి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ధ్యానం అనేది చేస్తారనమాట. సో ఆ విధంగా ధారణ, ధ్యాన చేస్తూ మనకి వాళ్ళు ముందుకు వెళ్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఈ ధారణ, ధ్యాన చేస్తూ ఉన్నారో భగవంతుడు ఏంటంటే ఒక్కొక్క పార్ట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. ఒక్కొక్క అంగం మీద, కాళ్ళు, చేతులు, ఈ విధంగా వాళ్ళు అలా చేసుకుంటూ చిన్నగా ఏంటంటే ఆ ప్రేమ అనేది పొందుతారు, భౌతిక విషయాల నుంచి వాళ్ళు బయటపడతారు అని చెప్పేసి చెప్తారనమాట. మరి ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాడు అంటే వ్యక్తి ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు మనకి కొడుకుంటాడు, ధనం ఉంటాయి, అవన్నీ కూడా ఆ వ్యక్తితో పాటు మనకి సంబంధించినవి అవన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఏంటి, ఈ జీవం వేరు, దేహం వేరు. సో భగవంతుడు కూడా అలాగే మనం భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ కూడా మన ఐడెంటిటీ భగవంతుడితో అయినప్పటికీ కూడా మనం భగవంతుడితో సమానం కాదు, మనమే భగవంతుడే అనేసి ఈ విధంగా భగవంతుడికి మనకి ఉన్న తేడాని కూడా మళ్ళీ ఆయన చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి 28వ చాప్టర్లో అష్టాంగ యోగం గురించి చెప్తారు. 29 ఏంటంటే
ఓన్లీ భక్తి యోగం గురించి. ఎందుకంటే ఆమె మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తుందన్నమాట. నాకు ఇప్పుడైతే అర్థమైపోయింది, జ్ఞానయోగ వద్దు, ఏదంటే ఏది చేసినా చివరికి భగవంతుడినే మనం ప్రార్థించాలి. సో అదైతే నేను డైరెక్ట్గా ఇవన్నీ చేసి ఇంత ప్రాసెస్ బదులు నేను భక్తే చేసుకుంటాను అని ఆమెకు అర్థమైపోయింది. సో అందుకని ఆ భక్తి మార్గాన్ని నాకు ఇంకొంచెం వివరంగా చెప్పు అని చెప్పేసి 5వ ప్రశ్న వేస్తుంది అనమాట. సో అప్పుడు అంతేకాకుండా 6వ ప్రశ్న ఏమడుగుతుంది అంటే ఈ కాలం యొక్క స్వభావాన్ని, దాని లక్షణాలని గురించి కూడా నాకు చెప్పు అని అడుగుతుంది. 7వ ప్రశ్న ఏమడుగుతుందంటే ఈ జన్మ మృత్యు అనేవి జీవులకు వస్తూ ఉంటాయి కదా, దాని గురించి కూడా నాకు వివరంగా చెప్పు అని చెప్పి అడుగుతుంది. సో దానికి కపిల భగవానుడు 29వ చాప్టర్లో ఏంటంటే ఈ భక్తి యోగం గురించి చెప్తాడు. ఈ భక్తి ఏంటంటే 3 గుణాలతో ఉంటుంది అనేసి, అంటే సత్వగుణము, రజోగుణము, తమ భక్తిలో కూడా ఈ 3 గుణాలతో మనం భక్తి చేస్తాము అనమాట. కాకపోతే ఏంటంటే ఈ 3 కాకుండా మనము స్వచ్ఛమైన భక్తి, శుద్ధ సత్వసంలో ఉన్న భక్తి చేసుకోవాలి అని చెప్తారనమాట. సో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఈ సత్వగుణంలో ఉన్నా కూడా ఏంటంటే మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారనమాట. కాకపోతే శుద్ధ సత్వలో ఉన్న వాళ్ళు, నిజమైన స్వచ్ఛమైన భక్తిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మోక్షం ఇస్తాము అన్నా కూడా వాళ్ళకి వద్దంటారు. ఎందుకంటే ఎక్కడ భగవంతుడి సేవ లేకుండా ఉంటే అలాంటి మోక్షం మాకు అవసరం లేదు అనేసి వాళ్ళు మోక్షాన్ని కూడా వద్దు అనుకుంటారు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఎప్పుడైతే మనము ఆ 3 గుణాలని మనము దాటగలిగి మనం ఉంటాము, అప్పుడు మాత్రమే ఆ భక్తులు మాత్రమే మనము ప్రేమ భావం అనేది పొందగలుగుతాము. అంతేకాకుండా శ్రవణం, కీర్తనం, జపం ఇవన్నీ కూడా చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా ఫస్ట్ క్లాస్లోనే అట్రాక్ట్ అయిపోతారు, అబ్బాయి ఎంత బాగుంది, ఇదంతా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అని. కొంతమందికి వినంగా 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 ఏమంటారు, వేపు కూడా తీయగా ఉంటుంది అంటే, వేపకాయ తీయగా తీయగా ఉండు. సో అలాగేంటంటే వినంగా 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 ఎప్పటికూ మనకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలాగేంటంటే ఎప్పుడైతే ఈ శుద్ధ భక్తిలోకి వెళ్తామో అప్పుడు ఏంటంటే మనకి ఎంత అట్రాక్షన్ అంటే ఇంక ఇది తప్ప రెండోది ఏమీ ఉండదు అనమాట మనకి. సో మన మైండ్ అంతా కూడా పవిత్రం అయిపోతుంది, అన్నీ కూడా అహంకారం అన్నీ వదిలిపోతుంది. ఆ విధంగా మనము భక్తి నుంచి శుద్ధ భక్తికి నెమ్మదిగా చేరుతాము అని చెప్పేసి చెప్పారనమాట. ఎలా అయితే అది ఎట్లాగవుతుంది, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి భక్తి యోగం ద్వారా అని మనకేమైనా సందేహం వస్తుందేమో అనేసి ఆయన ఏంటంటే మన వాసన అనేది చూడండి, మన ముక్కుల దాకా ఎట్లా వస్తుంది, దేని ద్వారా వస్తుంది, ఏదైనా స్మెల్ ఉందనుకోండి, స్మెల్ మనకి ఎట్లా వస్తుంది, గాలి ద్వారా, వాయువు ద్వారా మనకి చేరుతుంది అనమాట. సో అలాగే ఏంటంటే మన మైండ్ కూడా తెలియకుండానే అలా భక్తి మీదకి, భగవంతుడి మీదకి వెళ్ళిపోతూ ఆ భక్తి అనేది ఆ విధంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్తారనమాట. అయితే ఇక్కడ ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక్క తప్పిదం అనేది జరుగుతుంది. మనము వైష్ణవ అపరాధం అనేది చేస్తాము. ఆ అపరాధం వలన మన భక్తి మళ్ళీ నశించిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి, సో ఆ వైష్ణవ అపరాధం రాకుండా మనం ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ ఆయన చెప్తే. ఎలాంటి అపరాధాలు చేస్తాము అంటే భగవంతుడిని మనం గౌరవించం. మన లోపల భగవంతుడు ఉంటాడు, అందరి లోపల భగవంతుడు ఉంటాడు, కానీ మిగతా వాళ్ళని మనం పట్టించుకోము. మనం తప్ప మిగతా వాళ్ళ ధ్యాసే ఉండదన్నమాట. అలా లేకుండా చేస్తూ వాళ్ళు చేశారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తు నేను పూజ చేస్తాను అనేసి అనుకరణలోగా చేస్తే అది ఏంటంటే బూడిదలోకి మనము ఈ హవా కానీ ఏమంటారు, మనం యజ్ఞం చేసినప్పుడు సమర్పిస్తాం కదా, అవన్నీ బూడిదలో సమర్పిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? యజ్ఞంలో వేస్తాము అంటే ఇది మంట ఉంటుంది, దాని ద్వారా కాలుతుంది, ఇది అవుతుంది. కానీ మనం బూడిదలో నెయ్యి పోసాము అంటారు చూడండి, ఆ టైప్లో ఉపయోగమే ఉండదు అనమాట. అలాగని ఒకటి. ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళని మనం ద్వేషిస్తూ ఉంటాం అనమాట, అది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళకి శాంతి అనేది ఎప్పుడు ఉండదు. పక్క వాళ్ళని మనం ద్వేషిస్తూ ఉన్నామంటే మనకి శాంతి అనేది ఉండదు. ఇంకోటి విమర్శించడం మెయిన్ అనమాట. సో మనం పక్క వాళ్ళని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎంత బాగా మన డ్యూటీలన్నీ చేస్తూ మనం పరిపాలిస్తూ మన పూజలో ఉన్నా మనం పక్క వాళ్ళని విమర్శిస్తూ ఉన్నాము అంటే మనము ఎప్పటికీ కూడా భక్తిలో ముందుకు వెళ్ళలేము అని చెప్పేసి. మరి వీటికి సొల్యూషన్ ఏంటి? వీటన్నిటినీ చేయకుండా ఉండాలి అంటే మనము ప్రతి ఒక్కళ్ళ దేహంలోనూ పరమాత్మను చూడగలగాలి. మనకి ముందు ఏం గుర్తు రావాలి, ఎవరినైనా చూస్తే ఓకే ఇప్పుడు నేను జయశ్రీ మాతాజీ కనపడకూడదు, నాకు ఫస్ట్ లోపల ఉన్న పరమాత్మ కనపడాలి, తర్వాత జయశ్రీ మాతాజీ కనపడాలన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే అందరిలో ఉన్న పరమాత్మను చూడడము, అందరినీ ఒకేలాగా చూడడం, పండిత సమదర్శన అంటాం
కదా, ఆ విధంగా చూడడము, ధర్మాన్ని నిర్వర్తించడము, ఈ విధంగా మనం దానం చేయడము, అలాగ అనేకమని చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం నెమ్మది నెమ్మదిగా భక్తిలోకి ముందుకు వెళ్తాము. వైష్ణవపరాధం అనేది జరగకుండా, ఎందుకంటే దానం చేస్తున్నాము అని అంటే ఏంటి, మనము మిగతా వాళ్ళని కూడా మన స్నేహితుల్లాగా చూస్తూ ఉన్నాం, అందుకే మనం హెల్ప్ చేస్తాము, ఏమైనా చేస్తాము అందుకొని అనమాట. సో అలాగే జీవులో శ్రేణి అనేది మనం ఒక్కొక్కళ్ళ ఎలాగా ఏ, చిన్న వస్తువు నుంచి అలా పెద్ద పెద్దగా ఎవరిది హైరార్కీ అనేది చెప్పుకుంటూ వస్తే ఏంటంటే మనకి ఫస్ట్ కదలని వస్తువులు, తర్వాత వాళ్ళలో చిత్తం రావడము, కొంచెం కొంచెంగా పెరగడము, ఇంద్రియ అవగాహన పెరగడము, ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి స్పర్శ అనేది తెలియడం. కొన్నిటికి ఓన్లీ స్పర్శే తెలుస్తుంది, కొంతమందికి రుచి తెలుస్తుంది, కొంతమందికి వాసనే తెలుస్తుంది, కొంతమందికి వినే శక్తే ఉంటుంది, కొంతమందికి రూపాలు చూడడం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే రెండు దంతాలు అంటే రెండు సెట్స్ ఆఫ్ దంతాలు ఉంటాయి అన్నమాట కొంతమందికి, అంటే యానిమల్స్ వాటికి కూడా. కొంతమందికి అనేక కాళ్ళు ఉంటాయి, కొంతమందికి 4 కాళ్ళే ఉంటాయి, కొంతమందికి 2 కాళ్ళు ఉంటాయి మన మనుషులాగా అన్నమాట. సో ఇప్పుడు ఆ మనుషుల్లో 2 కాళ్ళు ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించిన వాళ్ళు, మళ్ళీ ఆ దానికన్నా పెద్దవాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవాళ్ళు అన్నమాట. తర్వాత బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కూడా ఏంటంటే వేదాలు తెలిసిన వాళ్ళు, మళ్ళీ వేదాలు తెలిసి దాని అర్థం తెలిసిన వాళ్ళు, నెక్స్ట్ గ్రేడ్ అన్నమాట. వాళ్ళ అర్థం తెలిసిన వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళ సందేహాలను తొలగించుకుంటారు. ఇవన్నీ ఉండి కూడా వాళ్ళలో ఉన్న పక్క వాళ్ళలో ఉన్న సందేహాల్ని తొలగించగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ బాధ్యతల్ని ప్రాపర్గా నిర్వహించేవారు, తర్వాత మోక్షం పొందేవాళ్ళు అన్నమాట. వాళ్ళకన్నా హైరార్కీ ఎవరు అంటే శుద్ధ భక్త. అందుకొని నువ్వు శుద్ధ భక్తి చేసుకుంటే బెస్ట్, అత్యంతంగా సులభంగా నువ్వు భగవంతుడికి చేరగలుగుతావు అని అది చెప్తారనమాట. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ 6 మనకేంటిది, కాలం యొక్క లక్షణాలు అని అడుగుతారనమాట. సో ఆ లక్షణాలు ఏంటి అంటే మనం భయంతో ఏంటంటే కాలం వేసిన ఆర్డర్స్ అన్నిటినీ కూడా పాటిస్తూ ఉంటాం. ఎలాగంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవతలు పనిచేయడము, నదులు ప్రవహించడము, కాంతిని ఇవ్వడము, ఇలాగనమాట. సో కాలానికి ఏంటంటే ఆది అంతం అనేది ఉండనే ఉండదు అనేసి ఆ కాలం యొక్క లక్షణాలు కూడా ఆయన చెప్తాడనమాట. సో 30వ చాప్టర్లో వచ్చేసి మనకి విపరీత కర్మల వర్ణనము అనమాట. సో అంటే మనము రకరకాల పనులు చేస్తాం కదా, వాటి గురించి చెప్తూ ఉన్నారు. మనకి ఏంటంటే కాలశక్తి, దాని యొక్క శక్తి గురించి మనకి తెలియదు. మనం దానివల్ల ఏమంటే మోహాలకి గురి అయిపోతాము. ఎలా అంటే మేఘాలకి గాలి యొక్క శక్తి తెలియదు, ఒక్కసారే విచ్ఛిన్నం చేయగలుగుతుంది అనమాట. అలా అని మనకి దాని గురించి మనం అర్థం చేసుకోలేమన్నమాట. మనం ఏంటంటే మనం ఎంత డబ్బులు సంపాదించనియండి, అదంతా కూడా ఒక్క నిమిషంలో తీసుకుపోగలదా లేదా టైం, ధనం అవ్వనివ్వండి, కీర్తి అవ్వనివ్వండి, ఏదైనా సరే ఒక్క నిమిషంలో అది తీసుకెళ్ళగలదు. దాని ప్రభావం వల్ల ఏంటంటే అశాశ్వతమైన వాటిని మనము శాశ్వతం అనుకొని బాధపడుతూ ఉంటాం అనమాట. మళ్ళీ ఏంటంటే ఏ జీవి అంటే మనం ఒక పంది జన్మ తీసుకోండి, ఏ జన్మ తీసుకున్నా ఆ జన్మలో మనం తృప్తిగా ఉన్నాం అనుకుంటూ, యాక్చువల్గా అది తృప్తి కాదు, కానీ కాల ప్రభావం వల్ల ఏంటంటే మనం చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఈ భార్య పిల్లలు వీటన్నిటి మీద కూడా మనకి ఎంతో వ్యామోహం పెరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి అనేక రకాల పాపాలు చేస్తూ ఉంటాము, తప్పుడు దారిలో ధనాన్ని సంపాదిస్తూ ఉంటాము. అలా ఏంటంటే మనం డబ్బులు సరిగ్గా సంపాదించక వాళ్ళ ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, వాళ్ళు మనల్ని సరిగ్గా గౌరవించరు అనమాట. అలా మనకి అయినా సరే మనకి విరక్తి అనేది రాదు. అలా ముసలోళ్ళుగా ఉండి కూడా వాళ్ళ కిందే పడి వాళ్ళనే దగ్గరే ఉండి ఇంకా ఏదో అటాచ్మెంట్ తోటి మనము అలా ఉంటూ ఉంటాము అని చెప్పేసి, ఎలా అంటే ఒక పెంపుడు కుక్క ఎలా పడి ఉంటుందో అలా పడి ఉండడానికి కూడా మనం ఇష్టపడతాం తప్ప ఇన్ని జబ్బులు ఉన్నాయి, ఇంక ఇప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్దాము అని. ఎందుకంటే ఈ కాల ప్రభావం వలన ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. చివరికి మృత్యు సమయం వస్తుంది, అక్కడ మనం ఏంటంటే యమదూతను కూడా చూస్తాము అని చెప్పేసి, ఈ విధంగా కాల ప్రభావం ఎలా ఉంటుంది మన మీద అనేది ఒక మచ్చుకకి చెప్తాడనమాట. ఆ తర్వాత ఏంటంటే మృత్యువు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇన్ని పాపాలు చేస్తే మనకి ఎవరు వస్తారు మనల్ని తీసుకెళ్ళడానికి, యమదూతలు వస్తారు. సో 2 యమదూతలు వస్తారనమాట. వాళ్ళు ఏ విధంగా మనల్ని లాక్కెళ్తారు, ఎంతంటే మనకి గొంతుకు తాడు కడతారు, ఒక కుక్కని ఈడ్చుకుపోతున్నట్టు ఈడ్చుకుపోతూ ఉంటారు. విపరీతమైన ఎండ, 2 వైపులా కూడా అడవి మంటలు మండుతున్నట్టు వేడుంటుంది, ఆకలి దప్పిక ఫుడ్ అది ఏమి పెట్టరు
మనకి ఈడ్చుకొని పోతూ ఉంటారు. మధ్య మధ్యలో మనం ఏంటంటే సొమ్మసిల్లిపోతాము. మళ్ళీ బలవంతంగా కొట్టి లేపుతారు. చేసిన పాపాలన్నిటినీ గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ఆ నరక బాధలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనకి మనకి ఈ మనం ఉన్న దగ్గర నుంచి యముడి దగ్గరికి వెళ్ళడానికి ఏంటి అంటే 99,000 యోజనాస్ అన్నమాట. అంటే ఇంటూ 8 వేయాలి మైల్స్. మళ్ళీ ఒక మైల్కి వచ్చేసి 3.5 ఏదో ఉంది, ఎన్ని కిలోమీటర్స్. సో ఇంత లెక్కేసుకుంటే చాలా అన్నమాట. సో ఇవన్నీ దాటుకొని ఇంత మనం అనుభవించుకుంటూ మనం చివరికి వెళ్తే మనకు అక్కడ ఏం చేస్తాడు, యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత యముడు పనిష్మెంట్ ఇస్తాడనమాట. సో ఆ పనిష్మెంట్ ఏంటి, మనకి నరకలోకాల్లో ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఆ నరకలోకంలో ఎలా ఉంటుంది, మనము ఈ చెక్కలు మండుతూ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో మన యొక్క ఒక్కొక్క పార్ట్ తీసి దాంట్లో వేస్తూ ఉంటారనమాట. సో అవేంటి, అంతేకాకుండా మన ఫ్లెష్ ఏదైతే మన మాంసం ఏది ఉంటుందో దాన్నే మనం తినాల్సి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ కుక్కలు రాబందులు ఏంటంటే మన పేగుల్ని మన ముందే లాగుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ పాములు తేళ్లు కరుస్తూ ఉంటాయి మనల్ని, ఏనుగు ద్వారా తొక్కిస్తూ ఉంటారు, పైనుంచి కిందకి పడేస్తూ ఉంటారు. మళ్ళీ నీళ్లలో మనల్ని పడేసి అక్కడే ఒక గుహల్లో పడేసి ఎటువంటి ఏమీ లేని చోట మనల్ని పడేస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే ఆ తామిశ్ర, అందతామిశ్ర, రేరవ అనేసి రకరకాల ప్లేసుల్లో మనం ఏ విధంగా బాధలు పడతాము అనేది కూడా అక్కడ దేవహూతికి కపిల భగవానుడు చెప్తాడు అనమాట. ఇంకేంటంటే మనం అనుకుంటాం కానీ ఓన్లీ అక్కడికి వెళ్తేనే అని, ఒక్కొక్కసారి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండి కూడా ఈ స్వర్గం నరకం బాధలు మనం అనుభవిస్తూ ఉంటాము అనేసి. మళ్ళీ ఎలాంటి వాళ్ళు ఈ నరకానికి వెళ్తారు అంటే, సంసారం వేదడానికి ఎవరైతే డబ్బులు సంపాదిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ నరకలోకాలకి వెళ్తారు. సో ఆ నరకలోకాలకి వెళ్ళిన తర్వాత కూడా మన పనిష్మెంట్లు అన్నీ పూర్తి అవ్వడానికి ఇంకా ఇంకా తక్కువ 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 జన్మలు, అనేక రకాలైన జన్మలు తీసుకున్న తర్వాత ఎప్పటికో మన పనిష్మెంట్ అంతా అయిపోతే మళ్ళీ మనం మానవ జన్మ అనేది తీసుకుంటాము అని చెప్పేసి మనకి ఈ 30వ చాప్టర్ వరకు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ తర్వాత మనకి 31 నుంచి 32 చాప్టర్లో ఏంటంటే జన్మ మృత్యు గురించి అడిగింది కదా ఆమె, కాలం గురించి చెప్పేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఇక జన్మ మృత్యు గురించి అన్నమాట. దాని గురించి ఆయన మనకి 31, 32లో చెప్తాడు. సో 31లో ఏంటి అంటే జీవుడు ఏంటంటే ఏ విధంగా ఎదుగుతాడు అనేసి. సో ఫస్ట్ మనం ఒక ఏమంటారు, ఒక జీవి ఫస్ట్ నెలలో మనం ఏమంటారు ఆ వీర్యంతో అండం అనేది కలవడం జరుగుతుంది. 5వ నైట్ ఏంటంటే ఆ రెండు కలిపి ఒక బబుల్గా తయారవుతాయి. 10వ రోజు ఏంటంటే అవి చిన్నగా ఒక ప్లమ్ సైజ్ లాగా వస్తుంది. దాని తర్వాత అది ఎగ్గు లాగా తయారవుతుంది. ఫస్ట్ నెలకి ఎగ్ తయారవుతుంది. 2వ నెలకు వచ్చేసి హ్యాండ్స్, కాళ్ళు వస్తాయి. ఆ తర్వాత మూడో నెల వచ్చేటప్పటికి గోళ్ళు, ఫింగర్స్, టోస్ ఇవన్నీ కూడా తయారవుతాయి. 4వ నెల వచ్చేటప్పటికి మనకి ఆ ఏదైతే మనకి 7 పొరలు అంటాం కదా, ధాతు ఇవన్నీ చెప్తాం కదా, అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. 6వ నెలలో వచ్చేటప్పటికి మనకి ఈ మొత్తం ఒక ఏమంటారు అబ్బాయి అమ్మాయి ఒక ఈ షేపు అన్నీ కూడా తయారైపోతాయి అన్నమాట. సో ఈ విధంగా 7th మంత్లో మనకి లోపల కాన్షియస్ కూడా వస్తుంది. అందుకే 7th మంత్లోనే పుడితే కొంచెం డేంజరు, 8th మంత్లో పుడితే డేంజర్. అంటే ఆ కాన్షియస్ వచ్చిన వెంటనే పుడితే ఏంటంటే వాళ్ళకి ఆ కాన్షియస్ ప్రాపర్గా డెవలప్ అవ్వదు, అందుకొని వాళ్ళకి చనిపోయే ఛాన్స్ ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో అలా కాకుండా ఆ లోపల బేబీ ఎంత నరకం అనుభవిస్తుందో కూడా ఇక్కడ కపిల భగవాన్ చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ తల్లి గర్భంలో ఉంటుందో ఆ గర్భంలో ఏముంటుంది, ఆ తిన్నది మళ్ళీ ఊసింది అన్నీ కూడా పురుగులు పురుగులుగా మొత్తం అంతా మాంసము, రక్తము వీటన్నిటితోటి చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో దాంట్లో ఆ బేబీ ఉంటాడు. దానికి తగ్గట్టు ఏంటంటే తల్లి రకరకాలుగా కారం అవన్నీ తింటే ఆ స్కిన్ ఏంటి చాలా డెలికేట్గా ఉంటుంది, లేతగా. సో ఈ పురుగులు తింటా ఉంటాయి, అదంతా మండుతూ ఉంటుంది స్కిన్. సో రకరకాలైన బాధలు పడుతుంది అనమాట. సో అక్కడ మూవ్ అవ్వడానికి ఎక్కువ ప్లేస్ ఉండదు. సో ఈ బాధలో ఏంటి అంటే భక్తులు లాంటి వాళ్ళకి ఏంటంటే భగవంతుడు గుర్తొస్తాడనమాట. సో ఆ భగవంతుడిని ప్రే చేయడం మొదలు పెడతారు. బాబోయ్ నాకు ఇంకో జన్మ వద్దు, నాకు ఇంకోసారి ఎప్పుడు కూడా నన్ను దీంట్లో తీసుకురావద్దు అని చెప్పేసి భగవంతుడిని నీ దయ నాకు చూపించు అని చెప్తే, సరే భగవంతుడు ఏమంటాడు అంటే, సరే ఇంక నువ్వు ఇన్సైడ్లో ఉండి ఏం బాధపడతావు, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అంటే, వద్దు వద్దు బయటికి తీసుకెళ్ళదు, నేను ఇక్కడే ఉండి నిన్నే తలుచుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ మనం నార్మల్ దాంట్లో పడిపోతాము అనే ఉద్దేశంతో అనమాట. అందుకు నేను ఇక్కడే ఉండి నా బాధలన్నిటినీ కూడా ఇక్కడే
తొలగించేసుకొని ఏదైతే ఫ్రెండ్ అంటే మనకి పరమాత్మ అన్నమాట. సో ఆ పరమాత్మ కానీ మన చిత్తం కానీ దాన్ని నీ అందే నిలిపేసి నేను మళ్ళీ నా మైండ్ అంతా కూడా నీ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని నాకు మళ్ళీ ఇంకో జన్మ అనేది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఆ 10 months అయిపోయిన తర్వాత మనకి జన్మ అనేది వస్తుంది. ఆ జన్మ వచ్చిన తర్వాత కూడా మనకేమన్నా మంచిగా ఉంటామా అంటే అక్కడ కూడా మళ్ళీ మనకి ఎప్పుడైతే మనం వస్తామో మనం వచ్చిన తర్వాత మనకేంటంటే ఏవి మనం చెప్పడానికి రాదు, మనకి ఏం బాధలో తెలియదు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి వచ్చిన పని చేసుకుంటూ ఉంటారు. ఒక మంచి మంచం మీద మంచి పరుపు అన్నీ అరేంజ్ చేసాము పెట్టాము అనుకుంటారు. వాళ్ళు డెలికేట్ స్కిన్ మీద మస్కిటో వాలిన వాళ్ళు అరవలేరు. అందుకని ఆ బాధలు చెప్పుకోలేక ఓ అని ఏడుస్తుంటారు. చూడండి, పిల్లలు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఆ టైంలో. ఎందుకు అంటే దీనికి అని చెప్పేసి అక్కడ మనకి రాసుకొచ్చారనమాట. మనకి కపిల భగవానుడు చెప్పాడు అనమాట. సో ఓకే, అక్కడ దాకా అనుభవించి ఎట్లా కొట్లా అయిపోయింది అనుకుంటే మరి మళ్ళీ ఈ బాయ్హుడ్ ఎప్పుడైతే మనం ఒక చిన్న ఎదిగి మనం కొంచెం ఒక చిన్న పిల్లోడిలాగా తయారవుతామో అప్పుడు బాధలు తక్కువ అంటే అప్పుడు కూడా ఏమీ లేదు, మనకి అనే రకాలైన బాధలు పడుతూనే ఉంటాము అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే మనం అజ్ఞానంతో ఉండేసి మనం ఇదంతా కూడాను తల్లిదండ్రులు ఏదైనా అడిగింది ఇవ్వకపోతే కోపం తెచ్చుకోవడము ఇవన్నీ కూడా ఏంటి అంటే తెలియకుండానే అవి మనకి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఇంకా పెరిగి పెరిగి మళ్ళీ ఏదైనా అసోసియేషన్ ఎవరైనా ఉంటారు కదా మనకి, ఈ భక్తులు కాకుండా మామూలు పాపం చేసే వాళ్ళు అలాంటి వాళ్ళ సాంగత్యం వలన మనం ఇంకొంచెం నాశనం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంతే ఇంకా పెరిగే కొద్ది మనకి అహంకారం మమకారం అనేవి నాది నా నా నాది అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి చైల్డ్హుడ్ లో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ అసోసియేషన్ అనేది సాంగత్యం అనేది చెడ్డవాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి, సో వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే అది ఎలాంటిదంటే ఇప్పుడు సెక్స్ అనేది ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళతో ఇబ్బంది, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళతో ఇబ్బంది. ఈ విధంగా ఏంటంటే బ్రహ్మ ఎగ్జాంపుల్ కూడా చెప్తాడనమాట. ఎప్పుడైతే కూతుర్ని కూడా చూసి ఆయన అట్రాక్ట్ అయిపోవడం, వెనకాల పడి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా గుర్తు చేస్తాడనమాట. అంతేకాకుండా మనం ఏంటంటే మనము ఈ మాయ ద్వారా ఏంటంటే మనమే చాలా శక్తివంతులమే మనమే చేసుకోగలుగుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటాము. మళ్ళీ ఏంటంటే మనకి ఆ సబ్మిషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనలో ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క టైంలో కూడాను మనకి ప్రాబ్లమ్సే ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే మనం చివరిగా ఫ్యామిలీని అరేంజ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళ అరేంజ్మెంట్స్ తోటి ఇవన్నీ అయిపోతూ చివరికి మనము తెలియకుండానే ఎప్పుడు డెత్ దాకా వస్తాం. ఇందాక మనం ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు చూడండి, అలా ఒకటొకటి అనుభవించుకుంటూ చివరికి మనము ఈ ఫ్యామిలీ మీద ఎక్కువ అటాచ్మెంట్స్ పెంచుకుంటూ ఆ మాయ ద్వారా చివరికి మళ్ళీ మనం మృత్యువు దగ్గరికి వస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఏ విధంగా ఈ చావు మనకి పుట్టుక అనేవి ఏ విధంగా వెళ్తాయి అనేది మనకి చెప్పుకుంటూ వచ్చేసారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనము బర్త్ అండ్ డెత్ మన చావు పుట్టుక అనేది మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మనము చనిపోతాము అంటే మన ఏదైతే మన జీవి ఏవేవి పనులు చేస్తూ ఉందో దానికి సంబంధించినట్టుగా చావు అనేది వస్తుంది. పుట్టుక ఏంటి అంటే ఏంటంటే మనకి మనం చేసిన పనులంటికి రియాక్షన్ అనేది మనకి పుట్టుక ద్వారా మళ్ళీ ఏం పుట్టుక మనం తీసుకోవాలి అనేది దాని యొక్క రియాక్షన్ ద్వారా జరుగుతుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఈ విధంగా మనకి అన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వీటన్నిటిని చెప్పుకుంటూ వచ్చి మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది చెప్పి ఇక్కడతోటి ఆయన 31వ చాప్టర్ని ఎండ్ చేస్తారనమాట. సో 32వ చాప్టర్ ఏంటంటే మనం ఈ ఏదైతే ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటాం కదా, కర్మకాండ యాక్టివిటీస్, వాటి ద్వారా మనం ఏ విధంగా ఎంటాంగిల్మెంట్ దానికి బంధాలకి ఇరుక్కుపోతాము అనేది చెప్తూ ఉన్నారనమాట. మనం ఎట్లా అయితే మనం చేసే పనికి ఎంత అటాచ్ అయిపోతాము అనేది కూడా మనకి చెప్తారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం కొంతమంది మూన్ చంద్రలోకాలకి వెళ్ళాలి అంటే దానికి ఎంత కష్టపడి దానికి ఎన్నెన్నో చేసి అక్కడికి వెళ్దాము అనుకుంటారు. కానీ అక్కడ మనకి ఆ పుణ్యం ఖతమైపోయిన తర్వాత మనం ఎలాగో చివరికి మళ్ళీ వెనక్కి
ఈ భూప్రపంచంలోకే రావాలి అని చెప్తున్నారు అనమాట. అలా కాకుండా ఏంటంటే మన పని చేయాలి, కానీ డిటాచ్మెంట్ ఉండాలి. దాని యొక్క ఫలితం గురించి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు మనం ఇంద్రలోకాలు చంద్రలోకాలు వెళ్ళాలి అంటే దానికోసం ఎంతో పుణ్యం చేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు, అదేమీ లేకుండా నీ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని చక్కగా నిర్వర్తించు, దాంతో నువ్వు ఎటువంటి సంబంధాన్ని కూడా పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఎట్లా అయితే నువ్వు ఆ విధంగా చేసుకుంటూ వెళ్తావో చిన్న చిన్నగా నువ్వు భగవంతుడి దగ్గరికి జారగలుగుతావు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా కొంతమంది ఏంటంటే హిరణ్య గర్భ వర్షిప్పర్స్, అంటే మనకి గర్భోదక సాయి విష్ణు ఉంటారు కదా, ఆ విధంగా వాడిని చేసే వాళ్ళు ఉంటారు. బ్రహ్మ హిరణ్య గర్భ అంటే బ్రహ్మని కూడా మనం చెప్తారనమాట కొంతమంది. సో ఇక్కడ ఏంటంటే మనం అలాగా సత్యలోకం ద్వారా కూడా కొంతమంది వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ టైం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి లిబరేట్ అయిపోతారు కొంతమంది అని కూడా, అంటే ఒక్కొక్క వర్షిపర్సన్ గురించి వాళ్ళ గురించి అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చేసారనమాట. సకామ కర్మ చేసే వాళ్ళకి ఎలా జరుగుతుంది, భక్తి చేసే వాళ్ళకి ఎలా జరుగుతుంది, మళ్ళీ ఆ జ్ఞానం చేసే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఈ విధంగా ప్రతి ఒక్క దాని గురించి అనేక రకాల పద్ధతులు, వాటి గురించి వచ్చే లాభాలని గురించి చెప్పుకొని వచ్చి తర్వాత ఏం చెప్తాడు అంటే ఇంకా మనకి ఫలశ్రుతి కూడా చెప్తాడు అనమాట. సో లాస్ట్కి భక్తి యోగం చేసుకోవడం బెస్ట్ అని చెప్పి ఎవరైతే దీని వృత్తాంతాన్ని అంతా కూడా వింటారో వాళ్ళు పాపం నుంచి బయటపడతారు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది కొంచెం అంటే డీటెయిల్గా ఉంది, బట్ అది చెప్తా ఉంటే నాకు టైం సరిపోదు, ఆల్రెడీ ఇప్పటికే టైం అయిపోతుంది, అందుకు నేను దాన్ని ముగించాను. సో లాస్ట్లో 33వ ఏంటి అంటే కపిల భగవాన్ యొక్క యాక్టివిటీస్ అనమాట. సో దాంట్లో ఏంటంటే దేవహూతి చక్కగా ప్రే చేస్తుంది, నాకు ఎంతో చక్కగా ఈ నాలెడ్జ్ అంతా కూడా నాకు చెప్పావు అని చెప్పేసి. నిన్ను ఏంటి వటపత్ర సాయి ఉంటారు కదా, ఆయన ఏ విధంగా వటపత్ర సాయి తీసుకొని ఏ విధంగా వచ్చారు అదన్నీ కూడా చెప్పి, ఇంకా ఏంటంటే ఎవరైతే భగవంతుడిని ఎలాంటి చండాలుడైనా కూడా భగవంతుడి యొక్క నామం తీసుకున్నారు అంటే అతనికి ఎంతో కీర్తి అనేది వస్తుంది అని చెప్పేసి, ఈ విధంగా భగవంతుడి యొక్క అన్ని రూపాలని తలుచుకుంటూ ఆమె గౌరవార్థకంగా ఆయన ప్రే చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే కపిల భగవంతుడు లాస్ట్లో ఒక జ్ఞానం మళ్ళీ ఫైనల్ ఇన్స్ట్రక్షన్, ఫైనల్ ఉపదేశం ఇస్తాడనమాట. ఏంటి అంటే నేను చెప్పిందంతా కూడా నువ్వు చక్కగా కనుక అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే నువ్వు చక్కగా ప్రేమ అనేదాన్ని పొందుతావు. కాకపోతే నేను చెప్పిందంతా కూడా విశ్వాసంతో నమ్మి నువ్వు ఆ భక్తి అనేది చేసుకోవాలి అని చెప్తారనమాట. సో దేవహూతి అలాగే ఏదైతే భగవంతుడు చెప్పున్నాడో అదే పద్ధతిని, భక్తి మార్గాన్ని ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. చక్కగా తపస్సు చేయడము, అవి అన్నిటి మీద విరక్తి తెచ్చుకోవడము, ఆ భగవంతుడి యొక్క రూపం మీదే ధ్యానం చేయడము, కీర్తించడము, ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. సో ఆ తర్వాత చివరికి ఆమె ఏమవుతుంది అంటే ఆమెకి ఈ సంసారం నుంచి బయటపడిపోతుంది, సమాధి స్టేజ్ దాకా వెళ్తుంది. ఆ తర్వాత ఆమెకి సిద్ధపద అంటాం అనమాట. అంటే ఏంటంటే ఆమె ఆ నదిలోనే కలిసిపోయేలాగనమాట, ఆ సాక్రెడ్ రివర్లోనే కలిసిపోతుంది అనమాట దేవహూతి. ఆ విధంగా అవుతుంది. సో తర్వాత కపిల భగవానుడు ఏం చేస్తాడు అంటే ఆయన ఏంటంటే గంగాసాగర్ వైపు, నార్త్ ఈస్ట్ అంటాం కదా, అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అతని తర్వాత అతను ట్రాన్స్లో ఉండి ఆయన కూడా తపస్సు చేసుకొని ఈ మూడు లోకాన్ని దాటి ఆయన కూడా వెళ్ళిపోతాడు అనమాట. సో మనకి తర్వాత లాస్ట్లో ఫలస్థుతి చెప్తారు. ఎవరైతే ఈ దేవహూతి కపిల భగవాన్ సంవాదాన్ని వింటారో వాళ్ళకి జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది, దాని ద్వారా భక్తి చేసుకొని వాళ్ళు భగవంతుడిని చేరగలుగుతారు అనేసి మనకి ఈ 33 దాకా చెప్తారనమాట. హరే కృష్ణ. సో ఇది మనకి 3వ క్యాంటోలో. నేను ఇంత టైం తీసుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం సింపుల్గా చెప్పాలి అంటే దేవహూతికి ఇవన్నీ కూడా 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చెప్పుకోవాలి అంటే దేవహూతి 7 ప్రశ్నలు వేస్తుంది. ఆ 7 ప్రశ్నలు ఏంటివి, వాటికి సమాధానాలు ఏంటివి అనేది మనకి ఇక్కడ ఇస్తారనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మోహం నుంచి ఎలా బయటపడాలి అని. దానికి ఆధ్యాత్మిక యోగం అనేది ఉంది, అందులోనే సాంఖ్య యోగం వస్తుంది, అట్లయితే జ్ఞాన యోగము, భక్తి యోగము, అష్టాంగ యోగము అనేది ఉంటుంది. కానీ అన్నిటికన్నా భక్తి మంచిది. అతీవ్రమైన భక్తి అనేది చేసుకో, దాని ద్వారా అది ఎలాగా సాధు సంఘం ద్వారా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చెప్తారనమాట. మళ్ళీ భక్తి
ఎలాంటి భక్తి చేసుకుంటే నేను చాలా తొందరగా భగవంతుడిని చేరుతాను అని అంటే దానికి ఏంటంటే భక్తి అనేది లాస్ట్ మనకి రాగానుగా భక్తి, సాధన భక్తి అని ఉంటుంది. దాంట్లో ఫస్ట్ రాగానుగా భక్తి చేయాలి. అది చెయ్యలేకపోతే ఎట్టి సాధన భక్తి చేసుకుంటూ నువ్వు ముందుకి వెళ్ళగలుగుతావు అని చెప్పేసి చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానయోగము చెప్తారు. సో జ్ఞానయోగంలో ఏంటంటే మనకి ఈ 24 ఎలిమెంట్లు తయారవడము, దాని నుంచి ప్రకృతి ఎలా వస్తుంది, జీవులు ఎలా వస్తారు, ఇదంతా కూడా మనం చేసుకుంటాం. ఎప్పుడైతే మనము భక్తిలో ఉండి ముందుకు వెళ్తూ ఉంటామో ప్రకృతి గుణాలు కూడా మన మీద పని చేయవు. ఆ విధంగా మనము వెళ్ళొచ్చు అని జ్ఞానయోగం ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో అష్టాంగ యోగంలో ఏంటంటే యమ, నియమ, ధారణ ఇవన్నీ. సో వీటన్నిటి ద్వారా ఏమవుతుంది, మనం కాన్సన్ట్రేషన్ మైండ్ని భగవంతుడి మీదే పెట్టగలుగుతాము. అలాగా ఆయన్ని చూస్తూనే ఆయన మీదే ధ్యానం పెట్టి పెట్టగలుగుతాము అని చెప్పేసి చెప్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆమె రెండు అన్ని తెలుసుకుని వీటన్నిటికన్నా కూడా నాకు ఇంకా భక్తిని ఇంకా పూర్తిగా నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది అనమాట 5వ క్వశ్చన్. సో అప్పుడు దానికి అనేక రకాలైన భక్తులు వేరియస్ ఉంటాయి. వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, భక్తి చేసేవాళ్ళు, అంగభక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ దానికి మెయిన్గా ఏంటంటే భక్తిలో మనం బాగానే ముందుకు వెళ్తూ ఉంటాము, కానీ వైష్ణవ అపరాధం అనేది చేస్తాము. ఆ అపరాధాలు ఎలా చేస్తాము, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా మనకి చెప్తారనమాట. సో 6వ క్వశ్చన్ వచ్చేసి మనకి కాలాన్ని గురించి చెప్పమంటే ఆయన మనకి 29వ చాప్టర్లో చెప్తారనమాట. కాలం వలన మనం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాం, ఏం చేస్తూ ఉంటాము, కాలశక్తి తెలియకుండా అనేది చెప్తారనమాట. సో 27వ క్వశ్చన్ ఏంటి అంటే మనకి జన్మ మృత్యు గురించి. సో అప్పుడు మనకి మృత్యు అనేది ఎలా వస్తుంది, మనం కాల ప్రభావం వలన మనం తప్పులు చేయడము, ఇవంటే కాల ప్రభావాన్ని కదా మనకు కూడా కొంత ఉంటుంది. సో వాటి వలన మనము ఈ సంసారంలో పడిపోయి తప్పులు చేస్తూ ఏ విధంగా మనం అనుభవిస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం యముడి దగ్గరికి వెళ్ళడము, యముడు మనకు పనిష్మెంట్ ఇవ్వడము, నరక లోకాల్లో ఏ విధంగా పనిష్మెంట్ పెడతాము, మనల్ని యముడి దాకా తీసుకెళ్తూ ఎన్ని బాధలు పడతాము, ఇవన్నీ కూడా చావు గురించి చెప్తారనమాట. 32వ చాప్టర్లో మనకి బర్త్ గురించి, అంటే మనం ఏ విధంగా ఎప్పుడు అవయవం తయారవుతుంది, ఏ విధంగా మనం పుడతాము, పుట్టినప్పుడు లోపల ఎంత బాధపడతాము, బయటకు వచ్చాక చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు ఎలాగా, మళ్ళీ యవ్వనంలో ఉన్నప్పుడు సాంగత్యం వలన మనము ఏదైతే చెడు సాంగత్యం వలన ఎటువంటి బాధలు పడతాము, ఆ తర్వాత మనం ఫ్యామిలీ లైఫ్తో ఎలా అటాచ్ అయిపోతాము, ఏమేమి తప్పులు చేస్తాము, ఇవన్నీ కూడా మనకి ఇది చెప్తారనమాట. సో ఈ రెండు కూడా బర్త్ అండ్ డెత్ ఎట్లా వస్తాయి అని తెలుసుకున్నాక వీటి నుంచి మనం బయటపడాలి అంటే మనకి భక్తి ఒకటే అని చెప్పేసి ఆ తర్వాత 33వ చాప్టర్లో ఆమెని నేను చెప్పిందంతా కూడా నువ్వు సరిగ్గా చేసుకో, దీని ద్వారా ఏంటంటే నువ్వు ప్రేమ భక్తి పొందుతావు అంటే ఆ విశ్వాసంతో ఉండాలి అని చెప్తే, సో ఆమె అదే చేసుకొని ఆమె తర్వాత సిద్ధి అనేది పొందుతుంది. ఎలాగంటే ఆ రివర్లో, అక్కడే ఉన్న రివర్లో కలిసిపోతుంది అనమాట ఆమె. ఆ తర్వాత కపిల భగవానుడు నార్త్ వెస్ట్ వైపు వెళ్తాడు, అక్కడ ఆయన కూడా భక్తి చేసుకుంటాడు, అదే అతను వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ విధంగా దీన్ని వింటే మనకి ఏ రకమైన ఫలశ్రుతి కలుగుతుంది అనేది మనకు చెప్పారు. సో ఇలా షార్ట్లో కూడా 5 నిమిషాల్లో చెప్పుకోవచ్చు అనమాట. హరే కృష్ణ. ఏంటి ఎవరు మాట్లాడలేదు. హరే ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ మాతాజీ. మాతాజీ కాస్త మంచినీళ్ళు తాగండి మాతాజీ. హరి